జాతకం అనేది ఉందా లేదా అనేది చాలా మందికి ఉన్న క్వశ్చన్. అంటే కొందరు ఉందంటారు, కొందరు లేదంటారు. ఈ మధ్య కాలంలో కొందరు దొంగ బాబాలందరూ పుట్టుకొచ్చి ఈ జాతకం అనేది వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ డబ్బు కోసం దీన్ని వాడుకుంటున్నారు. నిజానికి జాతకం అనేది ఉన్నట్టా లేనట్టా? జాతకం అనేది ఖచ్చితంగా ఉందమ్మా. దైవశక్తి బలములో ఇప్పుడు ప్రతిదీ జాతక రీత్యాగా మనం ఆలోచించాల్సిన రోజులే ఉన్నాయి. ఎట్లా అంటే మనకి 4 మూలలు 4 దిక్కులు, నవగ్రహాలు 12 రాసులు, నవగ్రహాలు 9 12 రాసులు. వీటిని బట్టి మనిషి జాతక చక్ర కుండలి ఎలా నడుస్తుంది, ప్రతి మనిషిలో వాళ్ళ నడవడి ఎలా ఉంది, వాళ్ళు ఏ సమస్యకి గురవుతూ బాధపడుతూ ఉన్నారు. జాతక చక్రం అనేది ఇది ఇప్పుడు పుట్టింది కాదు, తాళపత్ర గంధం నుంచి పుట్టింది జాతక చక్రం. వాస్తవానికే మనం సైన్స్ని ఒకటి లైన్గా తీసుకునేటట్టుకైతే సైన్స్ చాలా పెద్దది. సైన్స్ కంటే జాతకాన్ని చూసే మొదలైంది సైన్స్. వాస్తవానికైతే జాతక చక్రం దిక్కును కనుక్కోవడానికి మన తాతలు ముత్తాతలు ఒక సూది పుల్లను పట్టుకొని ఇటుకాటిక రాసి దిశ ఎటు ఉంది అనేది జాతక చక్రాన్ని కనుక్కున్నదే జాతక చక్రంలో ఉండవలసిన వాస్తవం. ఆ జాతక చక్రాన్ని బట్టి ప్రతి మనిషి నడవడి ఎలా నడుస్తుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది, వాళ్ళ జాతకంలో ఎలాంటి దిశ నడుస్తుంది, వాళ్ళ జాతక కుండలి ఎలా నడుస్తుంది, వాళ్ళు పుట్టిన గడియ పెట్టిన నామకార్థాన్ని బట్టి వాళ్ళ జాతకంలో ఏ రాశి, ఏ బలము, ఏ జ్ఞానము, ఏ శక్తి నడుస్తుంది అనేది చూసి దాన్ని పరిశీలించి వారికి సమస్యకి పరిష్కారం చేయటమే మా ధర్మం. జాతకం అనేది ఖచ్చితంగా ఉంది. జాతకం ఉందంటారు. మరి అదే జాతకాన్ని పంతులు ఎవరైతే ఉంటారో పంతులు చూసి ఆడపిల్ల మగపిల్ల జాతకం చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. అంత చక్కగా మంచి ముహూర్తంలో పెళ్లి చేసినా కూడా వాళ్ళు 6 నెలలు కూడా ఉండట్లేదు, విడాకులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. విడాకులు అనేవి ఎక్కువగా అవుతున్నాయి. మరి అంత జాతకాలు చూసి పెళ్లి చేసిన విడాకులు ఎందుకు అవుతున్నాయి? జాతక చక్రాన్ని కుండలను చూసి, జాతకంలో ఉండవలసిన సమస్యలను చూసి వాళ్ళకి దివ్యమైన ముహూర్తంలో పెళ్లి చేసిన వాళ్ళ సమస్యలు అనేది కొన్ని దుష్ట శక్తుల వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు, కొంత తాంత్రిక సమస్యల వల్ల ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియకోకుండా ఈడిపోయే సమస్యలు చాలా ఉన్నాయి. కొంతమంది మనస్పర్ధలతో ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు. వీటికి సంబంధించిన జాతక చక్రాన్ని చూసే పరిశీలన వేరు, వాళ్ళకు జరిగే చెడు సమస్యల వల్ల బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో చేతపడి కావచ్చు, చెల్లంగి కావచ్చు, శుద్ర పూజ కావచ్చు, తాంత్రిక బంధన కావచ్చు, ఇలాగ కొన్ని సమస్యలు జరిగి మనుషులు బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఇడిపోతున్నారు. మా దగ్గర వచ్చిన వాళ్ళకి ఇంతమందికి చాలామందికి ఆ పరిష్కారం చేసి వాళ్ళకి చక్కటి జీవితాన్ని మేము ప్రసాదించి వాళ్ళు అన్యోన్యంగా జీవించే విధంగా వాళ్ళ సమస్యను పూర్తిగా పరిశీలించాము తల్లి మేము. సో ఈ విధంగా మీ దగ్గరికి ఏ సమస్యతో వచ్చినా పరిశీలిస్తాము. పరిశీలిస్తారు.